హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ కిచెన్ ఫుడీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు ఆనికాయ తురుముతోటి సర్వప్ప అండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేపిండి పోసుకొని సొరకాయ తురుము వేసుకోవాలి సరిపడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, సరిపడా కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. తగినంత సాల్ట్. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తరువాత పప్పు, తర్వాత శనగపప్పు బదులు నేను పుట్నాల పప్పు వేస్తున్నా. చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా పిండికి కలుపుకోవాలండి. దీంట్లో మనం సొరకాయ తురుము వేసినాం కదా, ఎక్కువ నీళ్ళు పట్టేయండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇదంతా ఇట్లా అప్లై చేసుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత సర్వప్ప ఎలా చేయాలో చూపిస్తాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇలా అంతా అప్లై చేసుకోవాలండి. తర్వాత ఈ ప్యాన్కి సరిపడంత ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా వేసుకొని పెట్టేసుకుంటే మనకు సైడ్స్ పగలదండి. ఇలా నీట్గా ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత పతలా కాకుండా బాగా మందం కాకుండా మీడియంగా చేసుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా లిడ్ పెట్టేసుకోవాలండి. సిమ్లో వేయించుకుంటే బాగా కుక్ అవుతుంది, హైలో పెట్టేసుకుంటే మాడినట్టు అవుతుందండి. ఒకసారి లిడ్ తీసి చూద్దామండి ఇది కుక్ అయిందో లేదని. చూడండి ఇలా దగ్గరికి వస్తుంది. ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి బ్యాక్ సైడ్ ఎలా కాలిందో. చూసారా అండి, ఇందులో సొరకాయ తురుము కనిపిస్తుంది.
ఇలా మనం సర్వప్పలో సోరకాయ తురుము ఇలా వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పటి జనరేషన్లో సోరకాయ, కాకరకాయ ఇలాంటివి తినడం పిల్లలు తినడం లేదు కదండి. ఇలా చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కనిపించడం కూడా కనిపించదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని నొక్కండి.